ఐ యామ్ లెజెండ్ 2007లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు ఎందుకు రివ్యూ చేయడం అంటే మన మూవీ రూల్స్ బ్యాచ్ కోసం. తెలుగులో రీసెంట్గానే మంచి క్వాలిటీతో అప్లోడ్ చేశారు అండ్ ఆల్సో ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. మీరు ఎప్పుడైనా ఊరంతా ఖాళీగా ఉంటే షాపింగ్ మాల్స్లో ఫ్రీగా వస్తువులు తెచ్చుకుంటూ రోడ్ల మీద కారుతోనో లేదా బైక్తోనో వెళ్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? వినడానికి భలే ఉంది కదా. కానీ అదే పరిస్థితిలో మీ వెనక కొన్ని వేల జాంబీలు పడుతుంటే అబ్బో తలుచుకుంటేనే చెమటలు పడుతున్నాయి కదా. మరి ఇప్పుడు ఇలాంటి మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు పాతవైన కొత్తవైన ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం అండ్ ఇంటర్నేషనల్ వైజ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, చాలా హెల్ప్ అవుద్ది నాకు. మూవీ ఎలా ఉంటుందంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, ఊరికి అనలేదు కూడా. ఎక్సలెంట్ ఫిలిం భయ్య, ఎక్సలెంట్ ఫిలిం. మీలో చాలామంది చూసి ఉంటారు ఈ మూవీని. ఒకవేళ చూడకపోతే పాత మూవీ అని కాదు కానీ వెంటనే డౌన్లోడ్ ఆన్ చేసేయండి. ఆ కిక్ వేరే లెవెల్ ఉంటుంది. క్యాన్సర్ని నయం చేయడానికి కనిపెట్టిన ఒక వైరస్ కాస్త విఘటించి మనుషులందరినీ వింత జీవుల్లా జాంబీస్లా మార్చేస్తుంది. సిటీ మొత్తం అడవిలా అయిపోద్ది. కానీ మన హీరో రాబర్ట్ నెవిల్ అలియాస్ విల్ స్మిత్ గారు ఒక్కడే బతికుంటాడు. ఈ ఎందుకు హీరోకి ఒక ఫ్రెండ్ కూడా ఉంటుంది, దాని పేరు శామ్. మరి హీరో ఈ వైరస్కి విరుగుడు కనిపెడతాడా లేదా అనేది మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ సినిమాలో హీరో విల్ స్మిత్ అయితే సూపర్ స్టార్ మాత్రం ఆయన కుక్క శామ్. అది లేకపోతే మన హీరో ఎప్పుడో పిచ్చోడు అయిపోయేవాడు. ఆ కుక్కతో హీరో చేసే కాన్వర్జేషన్స్ చాలా బాగుంటాయి. సినిమాలో 80% కేవలం ఒక్క మనిషే ఉంటాడు. డైలాగులు తక్కువ, ఎమోషన్ ఎక్కువ. ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే నడిపించడంలో డైరెక్టర్ ఫ్రాన్సిస్ లారెన్స్ మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. ఎంత మెచ్చుకున్నా తక్కువే ఆ థాట్స్కి. సూర్యుడు అస్తమిస్తున్న ప్రతి సెకండ్ కూడా ఒక పెద్ద టెన్షనే. చీకటి పడేలోపు హీరో సేఫ్ జోన్కి వెళ్ళాలి. ఇక్కడ చావే వెళ్ళకపోతే ఆ సీన్లు మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఊపిరి బిగబట్టేలా చేస్తాయి. హీరో పొరపాటున చీకటి బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు ఆ నిశ్శబ్దంలో వినబడే వింత గుర్రు శబ్దాలు అనేవి, సడన్గా అటాక్ చేసే జాంబీలు పక్కా జంప్ స్కేర్స్ అయితే ఇస్తాయి. హ్యాపీ అనిపిస్తుంది మనకి, థ్రిల్లింగ్గా కూడా. ఇక్కడ జాంబీలు కేవలం అరవడమే కాదు, హీరోకి రివర్స్ స్కెచ్ చేయడం. జాంబీలకు తెలివి లేదని కాదు, అంటే చాలా సినిమాల్లో చూపించట్లేదు కదా, ఇందులో తెలివి కూడా ఉంటుంది. అదే ఈ సినిమాని మిగతా జాంబీ మూవీస్ కంటే చాలా డిఫరెంట్గా థ్రిల్లింగ్గా మారుస్తుంది. ఇంకా కుక్కతో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా చెప్పలేం కానీ ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం హార్ట్ టచింగ్గా చాలా ఎమోషనల్ అయిపోతారు. గ్రాఫిక్స్ అంటే ఇలా ఉండాలి. మన దగ్గర కొన్ని సినిమాల్లో జాంబీలను చూస్తే వాళ్ళకి మేకప్ వేయడానికి పౌడర్ సరిపోలేదా అన్నట్లు ఉంటారు. ఇంత టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాకి మాత్రం బ్యాక్ బోన్ మాత్రం సినిమాటోగ్రఫీ. ఆ డే లైట్ షాట్స్, పగటిపూట ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్య గడ్డి మలవడం, సింహాలు రోడ్ల మీద తిరగడం, ఆ లైటింగ్ కానీ, చీకటి గదిలో హీరో వెళ్ళినప్పుడు కేవలం గనుకున్న లైట్తోనే ఆ సీన్స్ కానీ, రియల్గా న్యూయార్క్ లాంటి బిజీ సిటీని చాలా ఖాళీగా చూపించడం అంత మామూలు విషయం కాదు. ఈ సినిమాని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే మజా వేరే ఉంటుంది. సౌండ్ డిజైనింగ్ అట్లా ఉంటుంది. సిటీ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు వచ్చే శబ్దాలు కానీ, ఆ డెడ్ సైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇందులో చూడొచ్చు. ఫైనల్గా ఒక్కడుంటే కింగ్ అనుకుంటారు కానీ ఆ ఒక్కడే ప్రపంచంలో మిగిలితే ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమా అయితే చూపిస్తుంది. అండ్ ఆల్సో మీకు కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కిక్ ఇచ్చే లెవెల్లో చాలా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఓవరాల్గా నా రేటింగ్ అంతంటే ఈ మూవీకి 3.75 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నేస్తే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.